Hey buddies, what's up? Actually, I'm having client meeting right now, so I will show every single thing what I'm actually going to do. If you missed the yesterday's video, make sure you go and watch it. You'll definitely enjoy. So I'm getting late, buddies. Let's go. ఒక 2 మినిట్స్ బ్రో. నార్మల్ కాల్ ఓకేనా బ్రో? నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. నేను ఈరోజు బయటున్నా. సరే బ్రో. ఓకే. హలో. బ్రో ఓకేనా సిగ్నల్? చెప్పండి. డే టు డే లైఫ్ లో కానీ లేదా మీ వర్క్స్ లో కానీ ఆటోమేట్ చేయాల్సిన టాస్క్ లైక్ మీరు ఇప్పుడు మాన్యువల్ గా చేస్తున్న టాస్క్ కానీ రిపీటెడ్ టాస్క్ ని అది ఏమైనా ఆటోమేట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏంటి అంటే మీ బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్స్ ఏంటి బ్రో? అండ్ మీకు చేసి చేసి వద్దు మాకు ఇది బాగా బాటిల్ నెక్ లా ఉంది, దీన్ని ఆటోమేట్ చేయాలి అని చెప్పి ఎప్పుడైనా ఏమైనా అనిపించిందా? ఈ ఫెస్ట్ అయితే అది ఏంటి అని చెప్పి అడుగుతున్నా బ్రో. అలా ఏం లేదు బ్రో. ఓకే, దెన్ ఇప్పుడు మీకు ఆటోమేషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది బ్రో? మీరు ఇంట్రెస్టెడ్ అన్నారు కదా. అది సారీ, నేను కొంచెం అది రెఫర్ చేయలేదు. నువ్వేం పంపించావు? ఫస్ట్ నేను మాట్లాడదామనేసి నీతోనే డైరెక్ట్ గా ఓకే, ప్లాన్ చేస్తున్నా. ఓకే, బట్ మంచి ఐడియా బ్రో. నాకు టైం లేదు. ఓకే ఓకే, పర్లేదు. సో వేరే వర్క్ లో ఉన్నా. సో ఆఫ్టర్ దట్ నేను నీతో మాట్లాడదామని అనుకున్నా. సో ఏం లేదు బ్రో, మీకు పంపించింది మీరు ఏం చూడక్కర్లేదు, నేనే చెప్పేస్తున్నా చూడండి. సో మీరు ఒకసారి వింటే అది ఏంటో కూడా మీకు అర్థమైపోతుంది. సో నేను Okay. మీకు పంపించింది ఏంటి అంటే అది ఆటోమేషన్ సిఆర్ఎం అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు ఎవరన్నా సరే దేంట్లో అన్నా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్నా సరే ఒక విజిటర్ వచ్చి ఏదన్నా సరే ఒక ఫామ్లో ఫిల్ చేస్తే వాళ్ళు మనం విజిటర్స్ అంటారనమాట. అది లీడ్ అనేది ఫామ్ అవుతుంది. అదేమో వెబ్ హుక్లోకి వెళ్ళి ఆ డేటాని క్లీన్గా చేసి మనకి ఎయిర్టబుల్ సిఆర్ఎం అని అంటారు అనమాట, తెలిసిందే కదా. సో దాని తర్వాత అప్లై లీడ్ సోర్స్ ట్యాగ్ అని అంటాము. అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి అన్ని చూడడానికి, కాకపోతే వర్క్ ఫ్లో అనేది మీరు దీనికి గో త్రూవే లేదు. సింపుల్గా చెప్పాలి అంటే మనకి క్లయింట్ డీటెయిల్స్ని మనం స్టోర్ చేసుకుంటాము, వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక్కుంటాము, మనం వాళ్ళకి తిరిగి రిఫర్ చేయడానికన్నా లేదంటే మళ్ళీ వాళ్ళకి రిప్లై అవ్వడానికన్నా సరే ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ వెల్కమ్ ఈమెయిల్తో లీడ్ మేనేజ్మెంట్ చేస్తాము. ఏం లేదు బ్రో, క్లయింట్స్ వేరు లీడ్స్ వేరు కదా. క్లయింట్స్ ఏంటి, మన వర్క్ నచ్చితే వస్తారు. అదే లీడ్స్ అంటే మన వాల్యుబుల్ ప్రొడక్ట్ అయితే దాన్ని లీడ్ అంటాం కదా. సో అలా అనమాట. ఈ ఫనల్ ఇది మొత్తం వర్క్ ఫ్లో ఏంటంటే ఒక ఫనల్ క్లయింట్ నుంచి లీడ్ కింద కన్వర్ట్ చేసే ఫనల్ అనమాట. ఒక 1 minute డిస్టెన్స్ లోనే ఇదంతా మీకు మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళే చేసుకుంటారు. మీకు రోబో బాట్స్ మధ్యలో అవి కూడా ఏముండదు, ఇదంతా ఇన్బిల్డ్ బ్యాక్ ఎండ్ లో అయిపోద్ది. వాట్సాప్ కి వెళ్ళిపోద్ది, లేకపోతే ఫేస్బుక్ పిక్సెల్, గూగుల్ షీట్స్ బ్యాకప్, లేదా క్యాలెండ్లీ కన్నా సరే మనకి మీటింగ్స్ బుక్ చేసుకోవడానికి వాడతాము. ఇంకా చాట్ బాట్స్ అవి అన్నవి ఆప్షనల్ అనమాట. అనలిటిక్ రిపోర్ట్స్, పేమెంట్స్, స్ట్రైప్ ఇదంతా బ్యాక్ ఎండ్ అనమాట. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఏంటంటే కస్టమర్ మన సిఆర్ఎం కి యాడ్ అయిపోతారు. సో వాళ్ళు లీడ్స్ కూడా స్కోరింగ్ ఉంటుంది అనమాట. అంటే హై లీడ్, మీడియం లీడ్, ఇంకొకరు ఏంటంటే నార్మల్ ఒక బిలో 40 to 30 ఉన్నారనుకో లీడ్ పర్సంటేజ్, వాళ్ళ మనకి అంత మనం వాళ్ళ గురించి అంత టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు మీద ఫోకస్ చేసే బదులు వీళ్ళ మీద ఫోకస్ చేస్తే మన ఎర్నింగ్స్ ఇంకా మన గ్రోత్ కూడా పెరుగుతుంది. వీళ్ళకి అలాగని చెప్పి లో పర్సంటేజ్ ఉన్న వాళ్ళని కూడా వదిలేకుండా వాళ్ళకి కోల్డ్ ఈమెయిల్స్ అది చేసి వాళ్ళని కూడా 5% కన్వర్ట్ చేయడానికి అలా చేస్తూ ఉంటాం అనమాట. సో మీకు పంపించిన వర్క్ అయితే డెమో, అది సింపుల్. ఓకే. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉందా?